హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది సార్. అంటే ఈవెంట్ జరిగిన తర్వాత ఫ్యాన్స్ మొత్తం కూడా ఆమె మీద పడిపోవడం, అతి కష్టం మీద కారులో ఎక్కడం అదంతా కూడా చూసాం. ఇప్పుడు దీనిపైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. చిన్మయి శ్రీపద్ లాంటి వారు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్ దీన్ని? నిన్న రాజాసాబ్లో సెకండ్ సాంగ్ రిలీజ్ సందర్భంగా లూలు మాల్లో నిధి అగర్వాల్ వెళ్ళింది చీఫ్ గెస్ట్గా. ఆమె విడుదల చేసిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున యూత్ గుమ్మికూడి ఆమె బాడీని తాకేస్తున్నారు ఎక్కడంటే అక్కడ. ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. దాంతో బాడీ గార్డ్స్ ఆమెను రక్షించి మొత్తానికి కారులో ఎక్కించారు. ఆమె బండబూతులు తిట్టుకుంటూ కారులో ఎక్కుతుంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. లోపలికి వెళ్ళినా కూడా ఆమె అంటే ఒక షాక్కి గురైంది. ఆమె ఇలా ఆమెకు ఎంతమంది ఒక్కసారిగా మీద పడి తాకేస్తూ ఉంటే భయం కూడా అయింటుంది ఏం జరిగిపోతుందని. ఎప్పుడైనా జనంలో ఎవరు ఆమె అని కాదు, మనం ఇరుక్కున్నాం, మనకు భయం వేస్తుంది. ఫస్ట్ ఏమి ఊపిరాడదు, ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా స్త్రీలకైతే వాళ్ళని ఎక్కడంటే అక్కడ తాకేయడం అవన్నీ చేస్తారు. అది మోర్ ఎంబరాసింగ్. అది అప్పటి ఇన్సిడెంటే కాదు, అది దాని తర్వాత చాలా కాలం అది వెన్నాడుతూ ఉంటుంది. అది ఒక కంపరంలాగా వెన్నాడుతూ ఉంటుంది. మనకన్నా ఎంత మనల్ని మగవాళ్ళు ఒక్కోసారి మనల్ని ఎక్కడైనా బస్సుల్లో లేకపోతే ఎక్కడైనా క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు చాలామంది తాకుతూ నెట్టుతూ వెళ్తుంటారు వాళ్ళు. అలాంటప్పుడు కూడా చాలా చిరాకేస్తుంది. ఆ చిరాకు అనేది కొన్ని రోజుల పాటు వెంటాడుతుంటుంది. స్త్రీలకైతే ఇంకా దారుణంగా ఉంటుంది. సో అలాంటి అనుభవం ఆమెకి ఎదురైంది. దీని మీద ఇప్పుడు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది ఇమీడియట్గా. అదేంటంటే హైనాల్లాగా మగాళ్ళు కాదు వీళ్ళు మురగాళ్ళు, హైనాల్లాగా వెంటబడ్డారు. హైనాని అవమానించడం ఎందుకు? ఈ చెత్త మైండ్ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరకు చేరిస్తే ఇలాగే బిహేవ్ చేస్తారు. వీళ్ళనంతా దేవుడు వేరే ప్లానెట్కి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే బాగుంటుంది అని చెప్పింది. ఆమె ఆగ్రహం ఇమీడియట్గా ఒక రియాక్షన్లో ఉండే ఆగ్రహంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతకంటే దానికి ఇదేం లేదు. బట్ ఎప్పుడైనా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని రియలిస్టిక్గా అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకు అనలైజ్ చేయాలంటే పునరావృతం కాకుండా వాటిని ఎట్లా ప్రెడిక్ట్ చేసి మనం ప్రివెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మనం ఏ సంఘటన జరిగినా కూడా దాన్ని అలా అర్థం చేసుకోవాలి తప్ప ఇది మానవ స్వభావానికి సంబంధించో లేకపోతే మగవాళ్ళందరూ ఇంతే అనడం వల్ల మారేదేం లేదు. ఎలా మారుస్తావు నువ్వు? మగవాళ్ళందరినీ పోయి చిన్మయి మార్చగలదా? లేకపోతే ఆమె అన్నట్టుగా దేవుడు ఏమన్నా ప్లానెట్కి తీసుకెళ్తాడా? అదేం జరగదు కదా. వీటి వల్ల ఉపయోగం లేదు. అదేంటంటే ఆమె ఇమీడియట్ ఆగ్రహంగా మాత్రం మనం చూడాలి. బట్ ప్రధాన కారణం ఏంటి అనుకున్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం ప్రధాన కారణం. ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేవి ప్లాన్ చేసుకోకుండా. ఇప్పుడు మనకు అనేక ఈవెంట్ మేనేజ్మెంట్లో ఇదే సంస్థ. చాలా ఈవెంట్ మేనేజ్ చేసే సంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు. పోలీసులు కూడా దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. మనకు ఆ మధ్య బిగ్ బాస్ అప్పుడు కూడా ఫైనల్ జరిగినప్పుడు కూడా ఇదే సమస్య జరిగింది. అప్పుడు ప్రాపర్ క్రౌడ్ లేకపోవడం, వీళ్ళు పోలీసులు చెప్పినా కూడా అతను ఎవరు ప్రవీణ, అతను పల్లవి ప్రశాంత్ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చేయడం ఊరేగింపుగా, దానివల్ల చాలా గోల జరిగింది. క్రౌడ్ అలాగే ఉంటారు. అభిమానులు ముఖ్యంగానే సినిమా అభిమానులు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని తయారు చేసింది వీళ్ళే కదా, హీరోలే కదా తయారు చేసింది వాళ్ళని. హీరోలు సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్ని తయారు చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ని వ్యతిరేకిస్తేలాగా. అంటే మీకు క్రౌడ్ కావాలి, మీకు పబ్లిసిటీ కావాలి, మీకు ఫ్యాన్స్ కావాలి, ఫ్యాన్స్ అసోసియేషన్ కావాలి, కానీ వాళ్ళు మీరు చెప్పినట్టు వినాలి అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఒక వైల్డ్ యానిమల్ తయారు చేసి ఆ వైల్డ్ యానిమల్ నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలంటే కుదరదు. వైల్డ్ యానిమల్ దాని ప్రకారం అది బిహేవ్ చేస్తుంది. క్రియేట్ చేయకముందు అవి అన్నీ ఆలోచించాలి. కాబట్టి ఇది ఓన్లీ మగవాళ్ళని తిట్టి లాభం లేదు. ఫ్యాన్స్ వాళ్ళని ఎందుకు అలా తయారు చేశారు, ఒక ఉన్మాదాన్ని ఎందుకు క్రియేట్ చేశారు అనేది ఇది బ్రాడర్ ఇష్యూ. ఇది మన దేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ సినిమా వాళ్ళకు ఉంటే ఇంకో చోట సింగర్కి ఉంటుంది, ఇంకో చోట రాజకీయ నాయకులకు ఉంటుంది. ఇప్పుడు విజయ్ చూడడానికి వచ్చే కదా వాళ్ళు అంతమంది చనిపోయింది. 40 మందికి పైన ఎందుకు చనిపోయినారు కరూరులో? మార్నింగ్ నుంచి ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు? అతను 7 గంటలకు రాత్రికి వస్తే మార్నింగ్ నుంచి అక్కడ ఎందుకు వీళ్ళంతా వెళ్ళారు? విజయం చూడాలని కదా. విజయం చూడాలనే పిచ్చేంటి? అంతసేపు పిల్లలంతా వేసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళారు?
కాబట్టి ఇది ఏంటంటే ఈ క్రేజ్ని మనమే క్రియేట్ చేసాం. ఈ క్రేజ్ వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. దీన్ని జనాల్ని విమర్శిస్తే లాభం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా, అంటే హీరోలను కూడా ఇలాగే తాకాలని వాళ్ళ కోరిక ఉంటుంది. హీరోని తాకాలని చాలామంది అమ్మాయిలు కూడా పోస్టులు పెడతారు. ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉంది నాగార్జున, ఒక్కసారి తాకాలని ప్రభాస్ని ఉంది, నా జన్మవుతుందని అమ్మాయిలు కూడా అనుకుంటారు. సో ఇదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక ఐడియల్ షీని ఒక స్క్రీన్ మీద నువ్వు చూపిస్తున్నప్పుడు, ఆ హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మన సినిమాల్లోనే ఆ ప్రాబ్లం ఉంది. మన సినిమాల్లో మామూలు మనుషుల్లాగా ట్రీట్ చేయం కదా వాళ్ళని, ఒక స్టార్ లాగా చేయడం, వాళ్ళ చుట్టూ ఒక హంగామా క్రియేట్ చేయడం, దీనివల్లనే కదా జరుగుతుంది. ఏదైనా అల్లు అర్జున్ అయినా అంతే, ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడే ఇది చర్చిస్తాం తప్ప మామూలుగా కూడా ఇవి ఇలాగే ఉంటాయి. ఆ మధ్య పూరి జగన్నాథ్ కూడా అన్నాడు, ఎక్కడెక్కడో తాకేస్తారు, ఎక్కడెక్కడో గిచ్చేస్తారు వాళ్ళు ఫ్యాన్స్ అని. అవును, వాళ్ళకి అదొక ఆనందం. అంటే నాకు ఇష్టమైన హీరోయిన్నో లేకపోతే ఇష్టమైన హీరోని నేను తాకాను, ముద్దు పెట్టుకున్నాను, లేకపోతే హగ్ చేసుకున్నాను, గట్టిగా గిచ్చేసాను తెలుసా అని వాళ్ళకి ఒక ఆనందం. దాన్ని వాళ్ళకి అది గ్రేట్ అడ్వెంచరస్ థ్రిల్లింగ్ మెమరీ వాళ్ళకి. వీళ్ళకేమో అది ట్రామా. ఇప్పుడు ఈమెను తాకిన వాళ్ళకంతా థ్రిల్లింగ్ మెమరీ, భలే తాకేశాను రా, నేను ఎక్కడెక్కడ ఏమేమో చేశాను, వాళ్ళు ఆనందంగా వాడు చెప్పుకుంటాడు, మందు కొడతాడు, ఇంకోటి చేసి సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఆమెకి అది ట్రామా లాగా మిగిలిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఎవరు? నిర్వాహకులు. మరి లూలు మాల్ నిర్వాహకులా లేకపోతే రాజాసాబ్ నిర్వాహకులు? ఆ ఈవెంట్ ఎవరు చేశారు? ఈవెంట్ మేనేజ్ చేశారా లేకపోతే ఎవరు చేశారు? అంటే ఈవెంట్ మేము ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి ఇచ్చారా లేకపోతే వీళ్ళు చేశారా? వాళ్ళు బాధ్యులను చేయాలి ప్రధానంగా, అంతేగాని క్రౌడ్ని కాదు. క్రౌడ్ ఇలాగే ఉంటారు. సో క్రౌడ్ని నువ్వు ఎలా మారుస్తావు? కాబట్టి క్రౌడ్ని నువ్వు ఎలా కంట్రోల్ చేయాలి, క్రౌడ్ కంట్రోల్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఆలోచించాలి తప్ప, భక్తి అయినంతే కదా. భక్తులు ఎందుకు పోయి చచ్చిపోతున్నారు అక్కడ? అదే రోజు పోయి అదే ముహూర్తంలో ఎందుకు స్నానం చేయాలి? అంటే భక్తులను కూడా నువ్వు అలా మేనేజ్ చేసి, ప్రవచనకారులు వాళ్ళు పలానా ముహూర్తంలో పలానా గుళ్ళో చేస్తే మీకు స్వర్గం వస్తుంది, ఇది ఏవో చెప్పి వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు. సో ఇక్కడ ఎనీ క్రౌడ్, మగవాళ్ళ ఆడవాళ్ళ లేకపోతే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని కాదు, ఎనీ క్రౌడ్, ఎనీ ఇల్లాజికల్గా ఉండే భక్తి కావచ్చు, ఇది కూడా ఒక ఇదే. కాబట్టి అది పీక్కి వెళ్ళినప్పుడు రీజన్ పనిచేయదు, ఇంకా మైండ్ థింకింగ్ ఉండదు. గుడ్డిగా ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళాలి, మనం ముందుకు వెళ్ళాలి, మనం ముందుకు తాకాలి, లేకపోతే ముందుగా దేవుణ్ణి చేయాలి. ఇదంతా భక్తి అయినా రాజకీయమైనా సినిమా పిచ్చి, ఇవన్నీ మూడు ఒకే రకమైన రిజల్ట్నే ఇస్తాయి ఫైనల్గా. సో పలానా చోట పలానా టైం కాక, మనకి మహాకుంభమేళా కూడా జరిగింది అదే కదా. అదే 4 గంటల ముహూర్తానికి 4 గంటలకు పోయి అక్కడ స్నానం చేయాలి. అంతకుముందు ఉంటాయి, ఆ తర్వాత కూడా అదే నీళ్లు ఉంటాయి. కానీ ఆ ముహూర్తం అనేది కూడా పెట్టాడు. ఆ ముహూర్తంలో పోయి స్నానం చేస్తేనే నీకు ఇది. కాబట్టి అక్కడే పడ్డాం. ఏం తర్వాత ఎప్పుడు ఉంటాయి కదా, వెళ్ళి చేయొచ్చు కదా అనేది లేదు. అంటే దీని చుట్టూ ఒక మార్కెట్ ఉంది, బిజినెస్ ఉంది, దీన్ని పెంచి పోషి. సినిమా కూడా అంతే, దీని చుట్టూ ఒక వ్యాపారం ఉంది. సో నువ్వు నీ వ్యాపారం కోసం, నీ డబ్బుల కోసం ఒక వ్యవస్థని క్రియేట్ చేసేసి అది నీ కంట్రోల్లో నువ్వు అనుకున్నట్టే ఉండాలంటే, చిన్మయి లాంటి వాళ్ళు అలా అనుకుంటే అది సాధ్యం కాదు. అమ్మాయి ప్రాక్టికల్కి దూరంగా మాట్లాడడం, ఒట్టి ఆగ్రహం వ్యక్తం చేసి సరిపోదు. దాని పట్ల ఒక